హాయ్ సార్. హాయ్. అయితే మన ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, మరి ప్రతి ఒక్కరూ ఇదే మాట అంటున్నారు, ఏం చేయట్లేదు కేసీఆర్ సార్, మాకేం ఉద్ధరించట్లేదు, తనని తాను ఉద్ధరించుకుంటున్నాడు, తనని తాను డెవలప్ చేసుకుంటున్నాడు, కానీ మన తెలంగాణను అయితే ఏం చేయట్లేదు, ప్రజలకైతే ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇస్తాను ఇవ్వట్లేదు, పైసలు ఇవ్వట్లేదు, డబ్బులు ఇవ్వట్లేదు, మరి మేము ఎలా బతకాలనేసి అంటున్నారు. అండ్ ఇప్పుడు మొన్న చూసుకుంటే వర్షాలు పడుతున్నాయి, వరదలకు కొట్టుకుపోతున్నారు, ఎక్కడ నీళ్ళు అక్కడే ఉంటున్నాయి, చెట్లు ఇరిగిపోవడం, ఇలాంటి కరెంటు సరిగ్గా ఉండట్లేదు. దీని గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? కేసీఆర్ సార్కి ఏం మాట్లాడతారు చెప్పండి. యాక్చువల్గా కేసీఆర్ సార్ గారు చేయట్లేదని కాదు, చేసిండు ఒకప్పుడు. కాకుంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ల గురించే చూసుకోవద్దు మనం. ఇప్పుడు అనుకోకుండా ఈ సమ్మర్లో వర్షాలు పడతాయని అనుకోకుండా మనం సడన్గా పడుతున్నాయి. పడ్డా ఒక్కరోజు నీకు గంట పడ్డ కూడా మొత్తం జామ్ అయిపోతుంది. ఇప్పుడు మైత్రోనం చూసుకో, అటు సైడ్ చూసుకో, అవి ఏదైతే జిహెచ్ఎంసీ పరిధిలోకి వస్తాయి. కేసీఆర్ కొన్ని విధాలుగా కొన్ని చేసిండు, చేయలేదు అనట్లేదు. ఈ సడన్ రావడానికి ప్రజలకు కూడా ఇప్పుడు మనకు ఊర్లలో ఉన్న విలేజ్లో సడన్గా వచ్చినాయి. ఇప్పుడు పొలాలు ఇప్పుడు పంట కేటాయించాడు 10,000, అది ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి, తొందరగా జరిగేటట్టు, తొందరగా ఇచ్చేటట్లు. కరెంటు అవి అంటే కామన్గా హైదరాబాద్లో కరెంటు బాగానే ఉంది, పోతున్న ఎలక్షన్లు జిహెచ్ఎంసీ రియాక్షన్ చేస్తున్నారు. 1 hour 2 hours ఈ 2-3 రోజులు అయితే బాగా డిస్టర్బెన్స్ అయింది. నైట్ బాగా పోయి 3 hours 4 hours రాకుండా ఉన్నది. అక్కడే అన్నట్టు అలానే ఉండిపోయినాయి, మరి దాని గురించి పట్టించుకోవట్లేదు. మరి దానికోసం పట్టించుకోవాలి. రియాక్షన్ ఎట్లా ఉంటాయంటే ఇప్పుడు ఈ మన అపోజిషన్ కూడా గట్టి లేక సారు చేసిందే అన్నట్లు నడుస్తుంది. అపోజిషన్ వాళ్ళు కూడా గట్టిగా మనకు మిత్రపక్షం అనేది కూడా గట్టిగా ఉండాలంటే ఫైట్ చేయాలి. మనం కూడా ఫ్యూచర్లో అందరికీ ఆలోచించి ఓటు వేయాలి, ఎవరు మంచోళ్ళు ఏంటని. ఇప్పుడు ఎలక్షన్లే అని కాదు, ప్రతిదీ మనము గైడెన్స్గా ముందు తీసుకోవాలి, ప్రతి లాంగ్ టైప్ ఆలోచించాలి. ఎలక్షన్ అప్పుడు ఎవరు డబ్బులు ఇస్తే వాడన్నట్టు కాకుండా మనం లాంగ్ టైప్ ఆలోచించి ఓట్లు ఆలోచించి వేసుకోవాలి మంచోళ్ళకు. అది ఇప్పుడు సెక్రటరీ కట్టాడు సారు, పాత సెక్రటరీ తీసేసి, కొందరు మంచిది కొందరు చెడ్డది అంటున్నారు. కట్టాడు, ఓకే మంచిదే. ఇప్పుడు తెలంగాణకు భవనం ఉండాలి, అది మనం కూడా గ్రేట్ అనుకుంటున్నాం. మంచి పని, ఎవరు వచ్చినా ఏ నాయకుడు వచ్చినా కూడా కేసీఆర్ పేరు స్థిరస్థాయిగా ఉంటుంది, కట్టాడు. కానీ ప్రజలు కూడా చేయాలి, అదే విధంగా ప్రజలు కూడా ఆదుకోవాలి. ఊర్లో పోటీ వర్షాలు పడి చాలా నష్టం అయిపోతుంది. ఇప్పుడు చెట్లు విరిగిపోయిన రియాక్షన్ ఎమ్మడే ఉండాలి అని కోరుకుంటున్నాం ప్రజలు, అంతే. అది మా ఉద్దేశం. మరి ఈసారి వైసీపీ వస్తుంది అంటారా, మరి బీజేపీ వస్తుంది అంటారా, మరి కాంగ్రెస్ అని కొందరు అంటున్నారు, మరి మన టీఆర్ఎస్ వస్తుందా, మరి మీరు ఏం వస్తుందంటారు? మీరైతే ఏదనుకుంటుంటే యాక్చువల్గా బీజేపీ అని కాదు, అది కాదు, ఇంకా కేసీఆర్ గారికి ఉంది, ఆవా ఉంది. ఈ టైంలో కేసీఆర్ గారు రావచ్చని మా ఊహ. ఎందుకంటే విలేజ్లో రైతు బంధు, రైతు బీమా అవి బాగా ప్రజలకు అందుతున్నాయి. అక్కడ ఊట్లో మ్యాక్సిమం రైతులు వాళ్ళందరూ కేసీఆర్ వైపే ఉన్నట్టున్నారు. ఈ పట్టణంలో అయితే కొంత యూత్, ఎడ్యుకేషన్ యూత్ అటు వచ్చేసి బీజేపీ వైపు ఉన్నారు. ఓవరాల్గా మళ్ళీ టీఆర్ఎస్ వస్తుందని నా అభిప్రాయం. నాకు తెలిసి 100% వస్తుందని నా అభిప్రాయం. తక్కువ సీట్లు వచ్చినా కూడా గవర్నమెంట్ ఫామ్ అయితే టీఆర్ఎస్ చేస్తారు. రాకపోతే బీజేపీ సెకండ్ ఆప్షన్. కాంగ్రెస్కి అయితే వాళ్ళు ఉన్నది. కాంగ్రెస్ సెకండ్ ప్లేస్లో రావచ్చు, బీజేపీ థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోతాయని నా ఊహ. మ్యాక్సిమం కాంగ్రెస్ సెకండ్ ప్లేస్. టీఆర్ఎస్ రావాలని కోరుకుండా కాదు, యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పట్టణం విషయం కాడికి చూసుకున్నా కేటీఆర్ గారు ఎవరు వచ్చినా చేస్తారు ఏంటంటే ఈయన బెస్ట్ అన్నట్టు కొందరు వాయిస్. కేటీఆర్ సార్ అయితే ఐటీ మినిస్టర్గా ఉన్నారు, మంచిగానే చేశారు. హైదరాబాద్ శరవేగంగా డెవలప్ అవుతుంది. ఇప్పుడు 10 మంది వచ్చి పాదంతా ఉన్నతోనే చదువుకున్నారంటూ కొందరు ఉన్నారు. ఇంకా కొత్త వాడు వస్తే వీళ్ళు కొట్లాడు. కాంగ్రెస్లో ఎవరు లీడర్ లేరు పెద్దగా. బీజేపీ అంటే వాళ్ళు కూడా కేంద్రం చెప్పినట్టు వినాలి, ఓన్ డిసిషన్ ఉండదు. ఆ విధంగా కొద్దిగా ఆలోచిస్తున్న ప్రజలు, ఇంకా మనకి వీళ్ళే బెస్ట్ అన్నట్టు, ఉన్న దాంట్లో వీళ్ళే బెస్ట్, వీళ్ళే ఛాయిస్ అన్నట్టు ఈసారి కూడా వాళ్ళకే పట్టం కడతారని నా యొక్క అభిప్రాయం. చాలామంది కాంగ్రెస్ వస్తే బాగుంటుంది, చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది, బాగా చేశారు. ఇప్పుడు కూడా మాకు మన జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా చూసుకుంటే జాబ్లు ఇచ్చారు, మాకు ఉద్యోగాలు ఇచ్చారు. కేసీఆర్ సార్ అయితే ఏమి ఇవ్వట్లేదు అని అయితే అంటున్నారు. ఇప్పుడు అదే స్టెప్ కూడా కేసీఆర్ సార్ కూడా ఇప్పుడు మొన్న ఉండి అందరిని రెగ్యులర్ ఉన్న పర్మనెంట్ చేసేసాడు. ఇప్పుడు ఎలక్షన్ స్టార్ట్ నడుస్తుంది, ఇంకా ఆటోమేటిక్ ఒకటి ఇప్పుడు ఆ విధంగానే ముందుకెళ్తున్నాడు. ఎలక్షన్లు అయిపోయినాక అది వేరే విషయం. ఇప్పుడు మళ్ళీ 1000 రూపాయలు జీతం పెంచాడు, అన్నీ ఓకే. కొన్ని ఇప్పుడు అతను ఒక బ్రిలియంట్ నాయకుడు అమ్మ కేసీఆర్, ఎవరు ఏమన్నా అనుకొని అతనికి మించిన నాయకుడు రావాలంటే కష్టం. ఉన్న లీడర్లలో తనకు సరిపోతాయి ఒకరికొకరు. అతను కంట్రోల్ చేసే నాయకుడు కూడా 10 మందిని, నాయకులను కంట్రోల్ చేసే నాయకుడు ఉండాలి, అప్పుడే ఏదైనా ముందుకు వెళ్తుంది. డబ్బులు ఎవరు తినాలని ముఖ్యం కాదు, ఇక్కడ నాయకులను కంట్రోల్ చేసే నాయకుడు ఉండాలి. వేరే పార్టీలో లేరు, ఎందుకంటే
ఆ విధంగా కంట్రోల్ చేసే నాయకుడు కేసీఆర్ కనిపిస్తున్నాడు. కాబట్టి ఈసారి కూడా కేసీఆర్కి ప్రజలు పట్టం కడతారని నా యొక్క అభిప్రాయం. కేసీఆర్ గారు ఇంకేమైనా ప్రజలకు చేసేది ఇంకేమైనా మిగిలిందా కొంత? ఏమి చేయాలంటే ఏమేమి చేయాలి ఇంకా మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లో నిలబడితే కనుక ఇంకేం చేయాల్సి ఉంటుంది కేసీఆర్ గారు? యాక్చువల్గా కేసీఆర్ గారు ఒకటి అగ్ర కులాల్లో కూడా చాలామంది వెనకబడి చాలామంది పేదలు ఉన్నారు. వాళ్ళకు కూడా ఏదైనా ఒక స్కీమ్ తీసుకురావాలి. డైరెక్ట్ స్కీమ్ ఇచ్చేసి వాళ్ళకు కూడా ఇప్పుడు దళిత బంధు అని ఇస్తున్నాడు. అట్లా అగ్ర కులాల్లో లో క్యాస్ట్ లో గుడిసెలు ఉన్న వాళ్ళు ఉన్నారు. పిల్లలను చదివించలేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎటు తిరిగి ఓసీ అనేది ఒక తొక తలిగించి ఇటు ఓసీ అనేది పక్కకు వాడేస్తున్నారు. అది తప్పు. ఎడ్యుకేషన్లో రిజర్వేషన్ తీసేయాలి. ఆడు ఎవడైనా కానీ పేదోడు కానీ ధనికుడు కానీ ఎవడైనా చదువుకున్నోనికే జాబు, చదువుకున్నోనికి జాబు, ఉద్యోగం లేని వాళ్ళకి జాబ్. సరే చదువే ముఖ్యం. ఆడ రిజర్వేషన్ పక్క పెట్టాలి. వీడికి 50 మార్కులు వచ్చి ఆయనకు 100 మార్కులు వచ్చిన వేస్ట్ అవుతుంది ఓసీ గానికి. వాడు చదువుకోలేడు, వానికి స్టైపెండ్ రావట్లేదు కాలేజీకి వెళ్తే ఓసీ అని. వాడు పేద పిల్లవాడు ఉంటాడు, వానికి స్టైపెండ్ రాదు, ₹1,00,000 కట్టాలంటే కట్టలేడు. అదే నీకు బీసీ వాడు కోటీశ్వరుడు ఉన్నాడు, వానికి 60,000 స్టైపెండ్ వస్తుంది, వాడు ముందుకు వెళ్ళిపోతున్నాడు. వాడు చదువుకున్న 40 మార్కులు వచ్చినా ముందుకు పోతున్నాడు. ఇది ఎప్పుడైతే నువ్వు రాజకీయంలో వాడుకో, నువ్వు రిజర్వేషన్ చదువులో ఒకటి ఈ రిజర్వేషన్ కులం చదువులో మాత్రం తీసేయాలి. ఓన్లీ ఎడ్యుకేషన్లో మొత్తం తీసేయాలి. జాబ్లో రిజర్వేషన్ ఏడో చూడొద్దు అసలు. వాడు చదువుకున్నాడే పైకోవాలి. అప్పుడు ఏదైనా అందరూ బాగుపడతారు, ముందుకు వెళ్తారు. అది ఒకటి చాలా అది చేయాలి. ఆ పని అది చేయాలంటే కేంద్రమే చేయాలి. అది రాష్ట్రం చేయడానికి ఉండదు. అది కేంద్ర పరిధిలో పని. అది కేంద్రం బీజేపీ స్టాండ్ తీసుకోవాలి. రిజర్వేషన్లు కులము అన్నీ తీసేయాలి. ఎడ్యుకేషన్లో ఎవడు మంచిగా చదువుకుంటే వాడికి సీటు అంతే. నువ్వు డబ్బులు పెట్టు కావాలంటే ఫ్రీ కాలేజీ అని ఆడు జాబ్కి వరకు నువ్వు ఆడికి 100 మార్కులు వచ్చిన జాబ్ ఇవ్వకుండా 40 మార్కులు వచ్చిన జాబ్ ఇస్తే ఆడేం మంచిగా అవుతాడు. బ్రిలియంట్ ఉన్నాడు కదా. ఇప్పుడు టీచర్ జాబ్ చూసుకో. చదువుకున్న వాళ్ళు ముందుకెళ్ళి చదువుకున్న వాళ్ళు వెనకబడిపోతున్నారు అంటున్నారా మీరు? ఇప్పుడు చదువు రానోడిని తీసుకుపోయి కూర్చోబెడుతున్నారు జాబ్లో. బ్రిలియంట్ అని వెనకాల పెడుతున్నారు. వాడు ఏమి ఐడియాలు వస్తే మనకి ఆడు ఇక్కడ నుంచే ఏదో 40 మార్కులతో పాస్ అయ్యకుంటూ వెళ్ళిండు. 100 మార్కులు వచ్చిన తెలివైన ఇంట్లో కూర్చోబెడితే వాడు ఏం చేస్తాడు, విదేశాలకు వెళ్ళిపోతున్నాడు. తెలివైన వాళ్ళందరూ బయట దేశానికి వెళ్తున్నారు, తెలివి తక్కువ వాళ్ళు మన దగ్గర ఉంటున్నారు. ప్రతి ఒక్క ఆఫీసుల్లో నీకు ఎప్పుడైనా నీకు సెకండ్ వేలనే ఉంటుంది. మన దగ్గర సెకండ్ స్టూడెంటే ఆఫీసులో ఉంటున్నాడు మ్యాక్సిమం. ఫస్ట్ స్టూడెంట్ బయటకు వెళ్ళిపోతున్నాడు. ఆ తెలివి బయట వంచుతున్నాడు. అది రిజర్వేషన్ వల్లనే చాలా వరకు ఇట్లా జరుగుతుంది. అందుకొరకు ఓసీల నీకు రిజర్వేషన్ ఉండడం వలన ఓసీలో కూడా చాలామంది ఇబ్బంది పడి చాలామంది గవర్నమెంట్ మీద ఎప్పుడు తిట్టుకుంటూనే ఉంటారు. అందులో నేను ఒక స్టూడెంట్ను. ఓకే, అది చెప్తున్నా. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అనుకుంటా అర్థం. ఆల్రెడీ ఇప్పుడు ఓసీ గ్రూప్లో ఉన్నోని నేను మా పిల్లలకు కానీ ఎవరికైనా అది ఎప్పుడు గుర్తొస్తుంటాయి ప్రతి సబ్జెక్ట్. అరే మనం ఓసీరా, మనం ఇదేంది అసలు ఎక్కడ తిరిగినా ఓసీ, దానికి మళ్ళీ కుల సర్టిఫికెట్ అని తీసుకొస్తే లో కాస్ట్ ఎవరు లో కాస్ట్ ఎవడైనా సరే ఏ కులంలో ఉండని వానికి ప్రభుత్వ పథకాలు అన్నీ అందాలి. వానికి చదువులో వచ్చే రిజర్వేషన్లు అన్నీ ఉండాలి. రిజర్వేషన్ అనేది పిచ్చి తీసేస్తే అందరు ఇంకా బాగా చదువుతారు. బీసీ వాళ్ళు కూడా బాగా చదువుతారు. అది ఉండడం వల్ల వాళ్ళు కూడా చదవకుండా మనకు వస్తలేరా 40 మార్కులు చాలలేరా, మనం అనకన్నా ముందు పోతాం, ఇదో టైప్లో వాళ్ళకు మైండ్లో ఉండిపోయి అలా వెళ్ళిపోతున్నారు. ఇంకేం మార్చాలంటారు? ఇది స్టడీ పరంగా అయితే ఒకటి అయిపోయింది. నేను రిజర్వేషన్ తీసేయాలి. అందరికీ ఒకటే సమాన అర్హత పెట్టాలి. ఆడికి ధనికుడు కానీ పేదవాడు కానీ ఎవడైనా కానీ నువ్వు కావాలంటే ఫ్రీ చదివించు, పేద పిల్లలకు ఫ్రీ చదివించు, కానీ రిజర్వేషన్ అనేది పెట్టొద్దు. అది ఒక్కటి పెట్టకుంటే మంచిగా ఉంటుంది. పిల్లలందరూ ఒకే సమానంగా వెళ్ళిపోతారు. మనకు కూడా మంచి క్లవర్, మంచి తెలివైన ఇంజనీర్ ఉంటాడు, ఇక్కడ తెలివైన డాక్టర్ ఉంటాడు, తెలివైన వాళ్ళు మన దగ్గర ఉంటారు. ఇంకా లేదంటే తెలివి తక్కువలతో ఉండాలి, లంచాలు పెరుగుతాయి. తెలివి తక్కువ ఉంటే లంచాలతోనే పని చేయించుకోవాలి. అన్ని ఎక్కడ చూసినా లంచాలు. సో కేసీఆర్ సార్ ఆలోచించాల్సింది ఏంది, తెలివైన వాళ్ళని అవతల దేశాలకు పంపించి తెలివి తక్కువ వాళ్ళని ఇక్కడే ఉంచేస్తున్నారండి. అట్లా కాదు, యాక్చువల్గా ఈ పాలన అట్లా ఉంది. ఎప్పటి నుంచో పాతకపోయింది. అది కేసీఆర్ గారు కాదు, ప్రధానమంత్రి గారు కాదు. అది రాజకీయ ఎలక్షన్లు వచ్చే వరకు వీళ్ళకి రిజర్వేషన్ అవసరం. బీసీలు కావాలి, ఎస్టీలు కావాలి, ఎస్సీలు కావాలి. అందుకొరకే ఆ రిజర్వేషన్ ఎవడేం కదిలించలేకపోతున్నాడు భయపడి. మనం ఎడముట్టుకుంటే మనకి ఓట్లు పడవని. అది సరే వాళ్ళకి ఇచ్చినప్పుడు వేరే క్యాస్ట్ వాళ్ళు కూడా పేదలు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఇవ్వాలని అంటున్నాను నేను. అది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.